హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. రోజు ఇడ్లీ, దోశ, ఉప్మా, పూరి చేసి విసుకొచ్చేసిందండి. ఈరోజు కొంచెం వెరైటీగా పప్పు పొంగలి చేద్దామనుకుంటున్నాను టిఫిన్ కోసం. అయితే ఈ పప్పు పొంగలి ఎలా చేయాలో రెసిపీ చూసేద్దామా? రండి. నచ్చితే ఒక లైక్, చిన్న కమెంట్. ఇప్పుడు ఫస్ట్ నేను 2 గంటలు నూనె వేసుకున్నానండి. 2 గంటలు నూనె వేసుకొని దాంట్లో కొంచెం 1 స్పూను జీలకర్ర వేసుకున్నాను. పెసరపప్పు చిన్న కాఫీ గ్లాస్ తీసుకున్నాను. అదే కాఫీ గ్లాసు రైస్ తీసుకున్నాను. పెసరపప్పు లైట్గా వేయించేసేసి రైస్ దీనిలాగా మిక్స్ కలిపేసేసి ఇలా పెట్టేశాను. ఇలా కొంచెం నానుతా ఉంటాయి. చిట్పట అంటుంది చూడండి. జీలకర్ర వేస్తాను అనమాట 1 స్పూన్. దీంట్లోనే ఒక 1/2 స్పూను అంటే ఒక 15-20 మిరియాలు, రెండు మిర్చి సన్నగా కట్ చేసుకున్నాను పొడవుగా, కొంచెం అల్లం ముక్క తీసుకున్నాను, కరివేపాకు, అల్లం సన్నగా ముక్కలుగా తరిగితే నోటికి మెట్టు కదండి తీసి పక్కన పెట్టారు. అందుకని అలా కాకుండా నేను తురుముతానండి. సన్నగా తురిమిస్తే అప్పుడు ఇది నోటికి రాదు, తినేస్తారు. దీంట్లో జీడిపప్పు కూడా వేసుకోవచ్చు, ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్. చూడండి, జీడిపప్పు వేసాను. నేను ముందే కొన్ని జీడిపప్పుని లైట్గా ఫ్రై చేసి పక్కన పెట్టేస్తాను అనమాట. సరిపడ్డా సాల్ట్. చాలా సింపుల్ అండి, ఫాస్ట్గా అయిపోతుంది, వెరైటీగా అయిపోతుంది. తొందరగా తీసుకోవచ్చు. అప్పుడప్పుడు ఇట్లా వెరైటీగా తింటే బాగుంటుందండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇవన్నీ వేగిపోయింది కదా, మిర్చి, అల్లము, జీలకర్ర, మిరియాలు ఇవన్నీ వేగిపోయింది కదా. జీడిపప్పు కూడా వేసాను. వేగిపోయాక కరివేపాకు కూడా వేగిపోయింది. 1 గ్లాసు చూసారా, ఇలా తెల్లుతుంది. వాటర్ పోసింది కదా 1 గ్లాసు. అదే మంచిగా కడిగేసి పెసరపప్పు రైస్ ఇంకొంచెం వాటర్ మంచిగా పోసి దీంట్లో 2 మినిట్స్ లోపు నానుతుంది కదా అని పెట్టేస్తానండి. ఇవి దీంట్లో ఇలా పోసేసుకోవడమే. అండ్ ఇలా తెరులుతుంది కదా, వాటర్ పైకి రాకుండా 1 మినిట్ 2 మినిట్స్ అలా ఉండేసేసి ఈ కుక్కర్ పెడితే అప్పుడు ఏమవుతుందంటే వాటర్ పైకి రాకుండా ఉంటాయి అన్నమాట. 2-3 విజిల్స్ రాగానే ఆపేసేయటమే. రెడీ అయిపోతుంది పప్పు పొంగలి వెరైటీ టిఫిన్. చూడండి, కుక్కర్ ఓపెన్ చేద్దామా? చూసారా, కుక్కర్ ఓపెన్ చేశాను. ఇదే అండి, పప్పు పొంగల్ రెడీ. పప్పు పొంగల్ రెడీ అయిపోయింది. ఇదన్నమాట రొటీన్ కాకుండా వెరైటీ. ఇవ్వండి, టేస్ట్ చాలా బాగుంది. తిని ఒకసారి టేస్ట్ చెప్పండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ పెట్టండి. రెడీ పప్పు పొంగలి.